Hi, this is Durga Sriram, your cine analyst. Uh, నిన్న యాక్చువల్గా దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ దురదృష్టం, అభిమానుల అత్యుత్సాహమా, ఆర్గనైజర్స్ కంట్రోల్ చేయలేకపోవడమా, అన్ని పాసులు ఇచ్చారో అన్ని పాసుల కన్నా ఎక్కువ మంది వస్తున్నప్పుడు జాగ్రత్త పడకపోవడమా, ఏం జరిగింది అనేది తర్వాత విషయం. కానీ మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిపోవడం మాత్రం అందరికీ బాధ కలిగించింది. అది ఏ సినిమాకి జరగకూడదు ఇలా. ఎన్టీఆరా, ఇంకో పవన్ కళ్యాణా, లేదంటే బన్నీయా, లేదా ప్రభాస్, ఎవరన్నా కానివ్వండి, ఎవరికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా కూడా ఇలా జరగడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఓపెనింగ్స్ అనేవి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో ఏం మాట్లాడతాడు, అతను మాట్లాడిన దాన్ని బట్టి ఆ ఉత్తేజంతో బెనిఫిషియల్ కానీ లేదంటే ఫస్ట్ ఓపెనింగ్స్ కానీ అభిమానులు ఎగబడతారు. దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ హీరో మాట్లాడిన తర్వాత ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి. సో దానివల్ల ఓపెనింగ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం వల్ల ఓపెనింగ్స్ మీద కొంచెం ఓపెనింగ్స్ మీద ఏమైనా దెబ్బ పడుతుందంటే దేవరాకైతే అలా జరగదులేండి. పెద్ద సినిమాలకు అలా జరిగే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. ఆ అభిమానులే చాలు అసలు ఆ సినిమాని ఫస్ట్ 1 వీక్ లాగేయడానికి. అభిమానులే చాలు. దానితోడు అంతా ఇంత కొంచెం దాని మీద పాజిటివ్ బజ్ వచ్చిందంటే అసలు ఆగదు. పెద్ద సినిమా ఏ పెద్ద సినిమా విషయంలోనే జరిగేది ఇదే. సో అందువల్ల ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో ఆగిపోయింది కదా అని చెప్పి దేవరాకి వచ్చే టికెట్లు ఏమీ తగ్గిపోవు, ఓపెనింగ్స్ ఏం తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్ కూడా ఇప్పటికే రికార్డు బ్రేక్లు అయిపోయినాయి ఓవర్సీస్లో. సో ఇప్పుడు అసలు ఇక్కడ ఏపీలోనూ తెలంగాణలో 2 చోట్ల కూడా టికెట్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి అసలు దాని గురించి నిర్మాతలు కూడా పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మంచి ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే దేవరాకి సంబంధించి కొన్ని సెన్సార్కి సంబంధించి కొన్ని బయటికి విషయాలు వచ్చిన తర్వాత, లీకులు వచ్చిన తర్వాత కూడా ఇంకా దాని మీద జనరల్గా అయితే అలాంటి లీకులు వచ్చిన తర్వాత హైప్ తగ్గిపోతుంది సినిమా మీద. కానీ ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్లు తీసేసినా కూడా సినిమా గ్యారంటీ హిట్ అనేది సెన్సార్ వర్గాల నుంచి కూడా వచ్చిన సమాచారం కాబట్టి ఇంకా హైప్ పెరిగింది సినిమా మీద. అదే కొంతమంది సినిమా అంటే ఇష్టం లేని, సినిమాల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు, ఏదో రకంగా ఆ సినిమాని చంపేయాలని కొంచెం కంకణం కట్టుకున్న వాళ్ళు సినిమా మీద వ్యతిరేకంగా ముందే మొదలెడతారు. యాక్చువల్గా తోలు తీసేయాలి ఒక్కొక్కళ్ళకి. ఎందుకంటే సినిమా అనేది దాన్ని ముందే చంపేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే కూడా ఎవరు ఒప్పుకోకూడదు. అది ఏ సినిమా ఫ్యాన్స్ కూడా ఒప్పుకోకూడదు, ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఒప్పుకోకూడదు. ఇవాళ ఈ హీరోకి జరిగింది అనుకుంటే రేపు ఇంకో హీరోకి జరుగుతుంది, ఆ తర్వాత ఇంకో హీరోకి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అమెరికాలో కూర్చొని అడ్డమైన వీడియోలు పెట్టి అది అట్లా ఇది ఇట్లా. ఓకే, సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడానికి లేదు. మీరు ఒకవేళ ఏదైనా మీరు చూసిన ట్రైలర్లో కానీ మీరు చూసిన సాంగ్లో కానీ బాగాలేదంటే ఓకే, బాగాలేదని చెప్పచ్చు. సినిమా ఫెయిల్ అవుతుందని చెప్పడానికి ఎవ్వరికి కూడా హక్కు లేదు. సినిమా చూసిన తర్వాత చెప్పండి. సినిమా చూసిన తర్వాత రివ్యూలో అట్టర్ ఫ్లాప్ అని చెప్పచ్చు, ఏం పర్లేదు. సినిమా రిలీజ్ అవ్వకముందే దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఒప్పుకోకూడదు. అదే వీళ్ళు ఇండియాలో ఉంటారు కాబట్టి ఎక్కడో ఏదో దేశంలో మాడతారు కాబట్టి మాడతారు అనుకోండి. ఏదన్నా అసలు మొత్తం నేటివిటీకి ఎగనెస్ట్గా ఉంటే పోనీ మాట్లాడారంటే అంత అర్థం చేద్దాం. ఏదైనా సమాజానికి వ్యతిరేకంగా దాంట్లో ఏదైనా ఉందంటే మాట్లాడారంటే అర్థం చేద్దాం. కేవలం ద్వేషంతో, ఒకసారి ఎన్టీఆర్ మీద ద్వేషంతో ఒక వీడియో, ఇంకోసారి బన్నీ మీద ద్వేషంతో ఒక వీడియో, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ఇంకో వీడియో. ఇవన్నీ వీళ్ళకి నిజంగా ద్వేషాలు ఇవన్నీ కాదు. ఏదో రకంగా యాంటీగా మాట్లాడితే కాస్త వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి కొంచెం మైలేజ్ పెరుగుతుంది, కొంచెం వ్యూస్ పెరుగుతాయి. దాంతో కాస్త డబ్బులు తినచ్చని కక్కుర్తిపడి మొత్తం సినిమాని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు.
సో ఈ సినిమాని చంపేసే ప్రయత్నం మీరు చేసినా కూడా దేవరా విషయంలో జరిగే అవకాశం లేదు. దేవరా చూసిన తర్వాత చెప్పడం, ఒకవేళ బాగపోతే బాగలేదు చెప్పండి, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఇప్పటివరకు అయితే మాత్రం దేవరా మీద పూర్తిగా పాజిటివ్ బజ్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది మాట్లాడుతుంది తండ్రి కొడుకులుగా చేశారు కాబట్టి, తండ్రి కొడుకులుగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఏదో ఆంధ్ర వాళ్ళ అప్పట్లో దెబ్బ కొట్టింది పూరి జగన్నాథ్ది, సో అదేమన్నా ఆ ఎఫెక్ట్ ఏమైనా సెంటిమెంట్గా ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమని ఒక చిన్న డౌట్ ఉన్నది. కానీ కథకి వేరే సెంటిమెంట్తో కాదు, కథ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. యాక్షన్ అంటారా, జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ ఎప్పుడూ బ్రహ్మాండంగానే ఉంటుంది కాబట్టి దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఇప్పుడు జాన్వీ కపూర్ చాలా పెద్ద సెట్. అప్పట్లో ఎన్టీఆర్ గారు, శ్రీదేవి అలా గ్రాండ్ పేరు, సక్సెస్ఫుల్ పేరు, ఇప్పుడు అలా సక్సెస్ఫుల్ పేరు అవడానికి వీళ్ళిద్దరికి అవకాశం ఉంది. ఫస్ట్ టైం జాన్వీ తెలుగు స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో ఆ బజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మాత్రమే కాదు, నార్త్ ఇండియాలో కూడా ఆ బజ్ కనబడుతుంది జాన్వీకి సంబంధించి. జాన్వీ ఉంది కాబట్టి. సో ఈ యథావతి ఎలా చూసుకున్నా కూడా సినిమా మరీ వరస్ట్గా ఉంటే ఏమో చెప్పలేము తప్ప, యావరేజ్గా ఉన్నా కూడా సినిమా హిట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సినిమాలకి. ఎందుకంటే మాస్ సినిమా కాబట్టి. సో అందువల్ల మొత్తానికి నిన్న అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది అత్యుత్సాహం ఉన్న హీరో ఫ్యాన్స్ వల్ల ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఆగిపోయింది. ఎందుకు వెళ్ళాలి? విఐపి గ్యాలరీలోకి ఎందుకు వెళ్ళాలి? ఎక్కడి వరకు మీకు పాస్ ఉంటే మీ పాస్ ఎక్కడి వరకు పర్మిట్ చేసిందో అక్కడ వరకు వెళ్ళాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే పాపం ఆయన మాట్లాడలేడు, ఫ్యాన్స్కి సంబంధించి ఏం మాట్లాడలేడు కాబట్టి ఆయన మిమ్మల్ని అభిమానులు బుజ్జగించే ధోరణిలో మాట్లాడారు, మీకన్నా నాకే ఎక్కువ బాధ ఉందని. కానీ కొంతమంది అక్కడికి వెళ్ళిన అభిమానుల వల్ల లక్షలాది మంది మొత్తం వరల్డ్ వైడ్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల మనసులు దెబ్బతిన్నాయి, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెడిపోవడం వల్ల, ఆగిపోవడం వల్ల. దానికి కారణం ఎవరు? విఐపిలో గ్యాలరీలోకి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే కదా. మీ అత్యుత్సాహం అనేది హీరోకి నష్టం కలగజేయకూడదు. మీ అభిమాన హీరోకి నష్టాన్ని కలగజేస్తున్నారు మీ అభిమానంతో. అంటే ఎక్కువైపోయిన అభిమానంతో నష్టం చేస్తున్నారు. అలా చేయకండి. అది ఏ అభిమానులకైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల విషయం అయింది. దీనివల్ల నిర్మాతకి ఎంత లాస్ వస్తుంది? అక్కడ ఆ హోటల్లో అంతా పగలగొట్టేసి అన్నీ నారా రచ్చ చేశారంట. ఆ హోటల్కి ఎంత నష్టం? మీరు అలా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులుగా అలా హింసాత్మక మార్గాన్ని అనుసరించడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత చెడ్డ పేరు వస్తుంది ఆలోచించారా? కొంతమంది, ఒక 100 మంది 150 మంది వల్ల లక్షల మందికి బ్యాడ్ టైం వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఇలా చేస్తారా? ఇలా విధ్వంసాలు చేస్తారా? ఇలాగ విఐపి గ్యాలరీలో చొచ్చుకెళ్ళిపోయి పోలీసులతో కూడా వాదులాటలు చేసి చివరికి ప్రోగ్రామే క్యాన్సిల్ అయిపోయేలా చేస్తారా? పైగానేమో ఇంకో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని చెప్పకూడదే, వీళ్ళు చేసిన అదో పనికి సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పి శాపనార్థాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు వీళ్ళు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులా కాదా? ఎవరికాడు ఆలోచించుకోవాలి. మీ శాపనార్థాల వల్ల అయితే ఏం కాదబ్బా. తప్పు చేసింది మీరు తప్పు చేసి సినిమాకి నష్టం కలుగజేశారు, మీ అభిమాన హీరోకి నష్టాన్ని కలుగజేశారు. అయితే మిమ్మల్ని ఏమనలేక జూనియర్ ఎన్టీఆర్ గారు స్మూత్గా మాట్లాడారు, మీకన్నా నాకు ఎక్కువ బాధ ఉందని. కాబట్టి ఇప్పటికైనా ఆయన మంచితనాన్ని అర్థం చేసుకుని, మీరు అంత విధ్వంసం చేసిన తర్వాత కూడా ఏం మాట్లాడకుండా సంయమనంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానాన్ని మీరు అర్థం చేసుకుని ఇకనైనా ఇలాంటి పనులు చేయకుండా ఉండండి. మీ యొక్క అభిమానం ఏదైతే ఉందో సినిమా మీద చూపించండి. 1-10 సార్లు చూడండి కావాలండి. మీరు 1-10 సార్లు చూస్తే సినిమా హిట్ కాస్త సూపర్ హిట్కి వెళ్తుంది. అట్లాంటి పనులు చేయండి తప్ప మీ అభిమాన హీరోకి నష్టం చేసే పనులు దయచేసి చేయకండి. దానివల్ల మీ హీరోకి నష్టం, సినిమా ఇండస్ట్రీకి నష్టం. రెండింటిని ఆలోచించుకుని చేయాలి. ఆవేశం అనేది అన్ని సందర్భాల్లో ఆవేశం అనేది పనికిరాదు. సో ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులతో పాటు మిగతా హీరోల అభిమానులు కూడా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పింది రైట్ అనుకుంటే రైట్ అని చెప్పండి, లేదంటే నువ్వు చెప్పింది రాంగ్ అబ్బాయి, మేము ఇలాగే విధ్వంసాలు చేస్తాము, మా ఇష్టారాజ్యంగా చేస్తాము, లేదంటే అక్కడ ప్రొడ్యూసర్ని తిట్టిపోస్తాము, లేదంటే అక్కడ ఏదో ఆర్గనైజర్ ఎవడో ఉంటాడు ఆర్గనైజర్ని తిట్టిపోస్తాము, ఇది అది కాదు మా అభిమాన హీరో సినిమాని మేము ఫ్లాప్ అని చెప్పి
మా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టేస్తామంటే ఓకే, అదే మీరు మీ అభిప్రాయం అదైతే అదే పెట్టండి. సో నెగిటివిటీ అనేది ఎప్పుడు తప్పు. వీలైనంత వరకు పాజిటివ్గా వెళ్దాం, అది నా ఉద్దేశం. ఏదేమైనా మీ అభిప్రాయం అదైనా ఇదైనా ఏదైనా కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి, తప్పేం లేదు. మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అట్లాగే మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తుంటే కనుక నందమూరి అభిమానులందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేయండి. ఇంతకు ముందు నుంచే చూస్తూ కూడా ఒకవేళ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.